ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో ఒక రోజు సీత మీకు నచ్చుతుందని, మీరు కలిసిపోతారని అనుకున్నాను. కానీ ఈరోజు మీరు సీతని అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేశారని అర్థమైంది. మేము సీతని మర్డర్ కేసులో ఇరికించడం ఏంటి రామ్? మరి మీరు చేసిందేంటి పిన్ని? ఏ తప్పు చేయని సీత పైన నింద వేశారు. నాతో సీతని తిట్టించాలని, కొట్టించాలని అనుకున్నారు. లేదు రామ్, ఆ సీత నిజంగానే మమ్మల్ని చంపాలనుకుంది. సీత మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకంటే నిన్న సీత వాళ్ళ అమ్మా నాన్నల్ని మహా అవమానించింది కాబట్టి, వాళ్ళు తెచ్చిన స్వీట్స్ లో విషం ఉందని నింద వేసింది కాబట్టి. ఆ విషయంలో సీత ఎంతో బాధపడింది. మహా చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకే మహా మీద నా మీద పగపట్టి మేం తినే టిఫిన్లో విషం కలిపి మమ్మల్ని చంపాలనుకుంది రామ్. అంటే నిన్న మీరు కావాలని శివకృష్ణ మావయ్యని, అత్తయ్యని అవమానించారన్నమాట. వాళ్ళు తెచ్చిన స్వీట్స్లో విషం ఉందని నింద వేశారన్నమాట. లేదు రామ్, అర్చన ఏదో మతి తప్పి మాట్లాడుతోంది. మీరింకేమీ చెప్పొద్దు పిన్ని. మీ మాటలు వింటుంటే నాకు మతిపోయేలా ఉంది. ఇన్నాళ్ళు మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఎంతో నమ్మకం ఉండేది. ఆ నమ్మకం, గౌరవం పోయే పనులు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది రామ్, వదిలేయ్. ఏం వదిలేయాలి డాడీ? ఇన్నాళ్ళు ఇంట్లో జరిగినవన్నీ ఇలాగే జరిగాయని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. పిన్ని గురించి సీత చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. లేదు రామ్, సీత ఎన్నో తప్పులు చేసింది, అవన్నీ నీకు తెలీదు. సీత చేసిన తప్పేంటి బాబాయ్? నన్ను పెళ్లి చేసుకోవడమా, లేక పెద్ద అందం, చదువు, ఆస్తి లేకపోవడమా? నన్ను పెళ్లి చేసుకోవడమే సీత తప్పు అయితే ఆ తప్పులో నాకు భాగం ఉంది. సీత అందం కళ్ళకి కనిపించేది కాదు, మనసుకి తెలిసేది. సీత పుస్తకాలు చదవకపోవచ్చు, డిగ్రీలు లేకపోవచ్చు, కానీ తను మనుషుల్ని చదివింది. ఇక ఆస్తి అంటారా? సీతే రాముడి కట్నమని సీత ఏనాడో చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.